హలో గైస్, అందరికి హ్యాపీ దివాళీ. దివాళీ అంటేనే గుర్తొచ్చేది పేనీలు అండ్ టపాకాయలు కదా. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి పేనీలు చేస్తున్నా అన్నమాట. జనరల్ గా పేనీలు డైరెక్ట్ గా పాలల్లో వేసేసుకొని తినేస్తారు కదా, బట్ ఐ డోంట్ లైక్ అట్లా. ఎందుకు అంటే దానికి ఉన్న డాల్డా ఆర్ గీ వాట్ ఎవర్, మోస్ట్లీ డాల్డానే ఉంటది అనుకోవచ్చు. అదంతా గట్టిగా ఉంటది, నాకు ఎందుకో బాగా ఇట్లా హెవీగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇట్లా వేయించుకుంటే అట్లీస్ట్ దాంట్లో ఉన్న ఆ గీ అనేది కరుగుతుంది అండ్ అప్పుడు బాగుంటది అని నా ఫీలింగ్ అన్నమాట. ఎవరైనా కొత్తగా ఇట్లా చూస్తుంటే యూ ట్రై ఇట్ వన్స్. చాలా అంటే చాలా బాగుంటది. హాట్ మిల్క్ లో వేయించుకున్న పేనీలు వేసేసుకొని అట్లనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నా అన్నమాట. ఇదే నా బ్రేక్ఫాస్ట్. అసలు దివాళీ వస్తుంది అంటే చిన్న ఉన్నప్పుడు ఒక 1-2 months ముందు నుంచే ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ కి పెనీలే ఉండేటివి ఇంట్లో. బట్ ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. ఓన్లీ దివాళీ రోజే ఇట్లా తినడం అవుతుంది అన్నమాట. బికాస్ ఇంకా మనం హెల్త్ కాన్షియస్ అవుతున్నామా లేకపోతే ఇంకా హెల్త్ పాడు చేసుకుంటున్నామా నాకు తెలియదు కానీ ప్రతిదీ తినే ముందు 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఏంటో ఇది తింటే మంచిది అది తింటే మంచిది కాదు అని తెలియక ముందే బాగుండేది అనిపిస్తుంది అండ్ అప్పుడే హెల్తీగా ఉన్నాము అని అనిపిస్తుంది. ఇప్పుడైతే ఏది తినాలన్నా అని 100 సార్లు ఆలోచించి తినాల్సి వస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా పూజా గదిని కొంచెం క్లీన్ చేస్తున్నా. ఐ డోంట్ నో వై, అసలు బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ రావడం వలన మరి ఏందో నాకు తెలియట్లేదు కానీ ఏందో ఈ మధ్య చాలా అంటే చాలా ఈ పూజా గది తోటి చాలా అసోసియేషన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అసలు నేను ఇప్పటి వరకు ఇన్నిసార్లు ఆ పూజా గదిని దూడ్చిందే లేదు. బట్ ఈ 3 months లోనే, 3 months కూడా కాదు, ఈ 2 months లోనే ఎన్నిసార్లు దూడవలసి వస్తుంది, ఎన్నిసార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది. క్రేజీ అసలు. అయినా కానీ ఈవినింగే కదా పూజ, సో జస్ట్ కొంచెమే అలా అలా తూడ్చేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ కి ప్రిపేర్ చేయడానికి అని వెళ్ళిపోయినా. లంచ్ లో ఇవాళ స్పెషల్స్ వచ్చేసి ఆలు కుర్మా అనుకుంటున్నా, బట్ అది కుర్మా అవుతుందా కర్రీ అవుతుందా లెట్స్ సీ. నెక్స్ట్ బగారా రైస్, దాని తర్వాత ఆనియన్ పకోడీ కూడా చేసేసుకుందాం. నాకు జనరల్ గానే వంట వచ్చు అండ్ ఐ లవ్ టు కుక్ అన్నమాట. కానీ వెజ్ కర్రీస్ లో ఏం చేసినా గానీ నాకు టేస్ట్ అనిపించదు. ఎందుకంటే దాంట్లో ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట. చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తే గానీ దాంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది అని నాకు అనిపించదు. అదే చికెన్ మటన్ అయితే అసలు చికెన్ ఒక్కటి వేస్తే చాలు, ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎంత తక్కువ వేసినా ఏం వేయకున్నా గానీ అదైతే టేస్ట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎంతో శ్రద్ధతోటి, అసలు ఎంత అంటే అంత శ్రద్ధతోటి ఈ కర్రీ చేస్తున్నా. అండ్ ఈ కర్రీ కూడా నేను యూట్యూబ్ నుంచే చూసిన అనమాట ఎట్లా చేయాలనో. ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎట్లా చెప్పినారో అట్లనే ఫాలో అవుతున్నా అనమాట. అందుకే ఫస్ట్ అయితే కొంచెం సాజీరా ఇంకా జీలకర్ర ఆవాలు వేసేసుకొని అనియన్ పేస్ట్ వేసిన తర్వాత అది వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేసిన అనమాట. అది వేసిన తర్వాత వాళ్ళు కొంచెం పెరుగు వేయమని ఉండే, అందుకే పెరుగును కొంచెం అట్లా బీట్ చేస్తున్నా. మరి గట్టిగా వేస్తే అది కరగకపోతే అట్లా అంతా పెరుగు వాసన వస్తుంది, టేస్ట్ వస్తుంది అని చెప్పేసి ఆ గ్రేవీ అంతా మంచిగా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఇంకా మంచిగా ఉడకనిస్తున్నా. నేను ఇక్కడ ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నా అనమాట. దాన్ని పీల్ చేసేసి ఇంకా ఆ గ్రేవీ కొంచెం మరిగింది, అట్లనే టేస్ట్ చూస్తున్నా అనమాట. టేస్ట్ చూస్తే నాకు ఏం టేస్ట్ వస్తలేదు, అంత కష్టపడి చేసిన. సరే కొంచెం ఉప్పేసి చూద్దాము అనుకున్నా, ఉప్పేస్తే కొంచెం బెటర్ గా అనిపించింది. బట్ పుల్లగా టేస్ట్ వస్తుంది అని చెప్పి ఇంకొంచెం మళ్ళీ కారం కూడా వేసిన అనమాట. అప్పుడు కొంచెం బెటర్ గా టేస్ట్ వచ్చింది అనమాట. సరే ఆలు వేసిన తర్వాత ఎట్లుంటుందో అని చూసి అప్పుడు చూద్దాము, ఇంకేదన్నా యాడ్ చేయడానికి చూద్దాము అని అనుకున్నా. ఇంకా ఆలు వేసేసి ఇంకా కొంచెం సేపు అది బాయిల్ అయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకొంచెం ఇది కొబ్బరి మసాలా అన్నమాట. ఇది వేసేసి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నా. టేస్ట్ అయితే ఓకే, బాగానే అనిపించింది. ఇంకా కర్రీ ఈజ్ డన్ కాబట్టి నెక్స్ట్ బగారా రైస్ చేద్దాము అనుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే సాజీరా వేస్తున్నా. నాకు కొంచెం సాజీరా ఎక్కువ ఉంటేనే ఇష్టము. అండ్ బగారా రైస్ కి ఏమేమి మసాలా కావాలనో అవన్నీ వేసేసుకున్నా అనమాట. అండ్ నేను జనరల్ గా ఆనియన్స్ చాలా వేస్తా అనమాట ఈ బగారా రైస్ లో. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా ఇవన్నీ కట్ చేసుకున్నవి వేసేసిన అనమాట ఒకటేసారి. మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకొని అది కొంచెం మాడాలన్నమాట. ఇప్పుడు అవన్నీ వేసినాం కదా, అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్స్ కూడా వేసేస్తున్నా. ఆ క్యారెట్స్ కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేయాలన్నమాట. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కింద అడుగు పడుతూ ఉంటది అండ్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉన్నప్పుడు పడితే ఓకే, మనకి అదే ఫ్లేవర్ఫుల్ గా ఉంటది. అండ్ ఇక్కడ నా టచ్ ఇదే అనమాట. ఇప్పుడు చేసుకున్న కర్రీ ఉంది కదా, దాంట్లో కొంచెం గ్రేవీ తీసుకొని దీంట్లో యాడ్ చేస్తున్నా. దాని ఫ్లేవర్ కొంచెం మంచిగా వస్తుంది అనమాట రైస్ కి అని చెప్పి.
చెప్పి. ఇలానే జనరల్ గా మనం చికెన్ కర్రీ చేసుకున్నా గానీ చికెన్ సూప్ ని బగారా రైస్ లో కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా దాంట్లోకి రైస్ కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్నా అనమాట. అండ్ సాల్ట్ కూడా ఇప్పుడు ఆ వాటర్ కొంచెం సాల్టీగా ఉండేటట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా అండ్ రైస్ కూడా వేసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటున్నా అనమాట. సో మన మెయిన్ 2 డిషెస్ డన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ పకోడీ. ఇది అందరికి తెలిసే ఉంటది, నేనేం రెసిపీ ఇక్కడ పెట్టట్లేదు. బట్ ఒకటి ఏంటంటే నెవర్ ఫర్గెట్ టు యాడ్ ఓమా పౌడర్ అనమాట. ఓమాని పౌడర్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటది. యాక్చువల్లీ అది టేస్ట్ కోసం కంటే హెల్త్ కోసం అని చెప్పొచ్చు, మంచిగా డైజెషన్ అవ్వడానికి. అసలు నేను నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ మిర్చి బజ్జీ అనమాట. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, బట్ ఐ లవ్ ఆనియన్ బజ్జీ. అసలు నాకు ఆ స్వీట్ గా ఆనియన్ వేగిన తర్వాత వచ్చే ఫ్లేవర్, ఐ ఎంజాయ్ ఇట్ ఏ లాట్ అసలు. ఇంకా ఇవంతా వంటలు అయిపోయేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట. అందుకే ఇంకా వేడిగా కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా పెట్టేసుకుంటున్నా. ఐ వాజ్ సో డౌట్ఫుల్ అసలు ఎట్లా వచ్చింది కాంబినేషన్ అని చెప్పేసి. బట్ యూ డోంట్ బిలీవ్, లిటరల్లీ నాకైతే చాలా అంటే చాలా యమ్మీగా అనిపించింది. అండ్ ఆనియన్ పకోడీ వాజ్ కాంప్లిమెంటింగ్ దట్ బగారా రైస్ అండ్ కర్రీ అన్నమాట. చాలా అంటే చాలా యమ్మీగా ఉండే. ఇంకా అంత తిన్న తర్వాత నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది. ఒక్క 1 అవర్ అట్లా నాప్ తీసేసుకొని లేచిన అనమాట. అండ్ రెడీ అయిపోయినా. రెడీ అయ్యి ఇంకా దేవుడికి మొత్తం మంచిగా పూలన్నీ పెట్టేసేసి దీపము అన్ని పెట్టేసుకొని ఇంకా మొక్కేసుకున్నా అనమాట. అండ్ దాని తర్వాత ఒక దీపం ఉన్నది ఇంట్లో, అది మంచిగా క్యూట్ గా డెకరేట్ చేద్దాము అని సింపుల్ గా ఇట్లా ఫ్లవర్స్ అండ్ మామిడాకులతోటి డెకరేట్ చేస్తున్నా అనమాట. అండ్ అట్లనే దీపాలు కూడా పెట్టాలి కదా అని చెప్పి ఇంకా దీపాలు కూడా అన్ని వెలిగిస్తున్నా అన్నమాట. క్యూట్ అండ్ సింపుల్ ఉంది కదా. ఇంకా దేవుడి ముందు ఈ దీపం పెట్టేసుకొని అండ్ అట్లనే దేవుడి గది ముందు 2 దీపాలు పెట్టేసుకొని అండ్ బాల్కనీలో కూడా ఈ దీపాలు పెట్టేసిన అన్నమాట. కొన్నేమో మట్టి దీపాలు, కొన్నేమో బ్యాటరీ దీపాలు అన్నమాట. అండ్ దిస్ ఇస్ నాట్ డన్ బై మీ గైస్, చాలా బాగుంది అని చెప్పేసి యాడ్ చేస్తున్నా. ఇంకా లాస్ట్ పార్ట్ ఆఫ్ ద డే వచ్చేసి ఇంకా టపాకాయలు. యాక్చువల్ గా నేనైతే జనరల్ గా అసలు కాల్వ అన్నమాట, బీటెక్ కంటే ముందు చాలా అంటే చాలా గాల్చేదాన్ని. బట్ దాని తర్వాత ఎందుకులే అంత పొల్యూషన్ అన్న థాట్ తోటి కలవకపోతుండే. బట్ ఈసారి అయితే ఒక్క సుర్సుర్బత్తి, ఒక్క పూలకొండే, ఒక్క భూచక్రం అట్లా కాలవాలి అనిపించింది అనమాట. అందుకే వెళ్ళి తెచ్చుకున్నా. బట్ దే మోసం టు మీ గైస్. ఫస్ట్ మోసం వచ్చేసి ఈ సుర్సుర్బత్తి, అసలు అదెంత కలర్ గా ఎంత గలీజ్ ఉంది అసలు. ఇంకా దాని తర్వాత పూలకుండి కొనుక్కున్నా అనమాట. అయితే 2 ఉన్నాయి, చిన్నది ఉంది పెద్దది ఉంది. సరేలే పెద్దది తీసుకుందాం, కొంచెం ఎక్కువసేపు వస్తుంది అంటే నౌ యూ కెన్ సీ ఎంతసేపు వచ్చింది అని చెప్పేసి. ఆ స్టార్ట్ కావడానికి ఒక 2-3 సెకండ్స్ తీసుకుంది. ఇట్లా పైకి పోయిందో లేదో అంతే అంతే గైస్, పూలకొండి ఈజ్ అంతే. ఇంకా ఆపోజిట్ వాళ్ళది కొంచెం పెద్దగా ఉంది పూలకొండి, వాళ్ళది అట్లీస్ట్ ఒక 10 సెకండ్స్ వచ్చింది అని చెప్పొచ్చు. కానీ మరీ టూ మచ్గా అసలు ఒక 1 సెకండ్ కూడా ఉండదా అసలు. చిన్న ఉన్నప్పుడు అయితే ఎంతసేపు ఉండేది. అండ్ ఆ భూచక్రం కూడా ఎంతసేపు, ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ కాదు కానీ ఒక 1 మినిట్ అన్న తిరిగేది కదా. అది ఇట్లా ఓపెన్ అయిందో కట్ అయిపోయింది. అయితే అక్కడ పిల్లలు కూడా ఏదో వెరైటీ ఉంది అని చెప్పేసి కాలుస్తుంటే సరే చూద్దాము అని చూస్తే అది కూడా ఏం లేదు, దానికి ఓవర్ యాక్షనే ఎక్కువ ఉంది దాన్ని. కానీ జస్ట్ ఇట్లా వచ్చింది, అయిపోయింది. అసలు ఇవన్నిటికంటే నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మ్యాజిక్ పాప్స్ గైస్. అసలు ఆ 10 రూపీస్ది ఓ 10 డబ్బాలు కొనుక్కున్నా పర్లేదు, మంచిగా అట్లీస్ట్ దాన్ని కాల్చిన అన్నట్టు ఫీలింగ్ అన్న ఉంటుండే, కొంచెం అన్న ఎంగేజింగ్ ఉంటది అదైతే. అండ్ అక్కడనే ఇంకా షార్ట్స్ ఎవరో బేలుస్తుంటే చూసినా అనమాట, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా అని రికార్డ్ చేసి. ఓకే గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బై, సీ యూ, టాటా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.